హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. టుడే మన రెసిపీ హెల్తీ అయిన క్విక్ అండ్ ఈజీ మరమరాలు బెల్లంతో స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా, సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే వెన్నలాగా కరిగిపోతుందండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ సమ్మర్ సీజన్లో మీ పిల్లలకు చేసి పెట్టండి. చాలా ఇష్టపడి తింటారండి. అంత టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ లేకుండా హెల్తీగా చేసే ఈ స్వీటు హెల్త్కి చాలా మంచిదండి. డెఫినెట్గా అందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కోసం నేను 4 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకొని దోరగా వేపుకుంటున్నానండి. పల్లీలు, కాజు వేసుకుంటున్నానండి. ఈ రెసిపీలో నేను మీకు ఇష్టం వచ్చిన డ్రై నట్స్ని యాడ్ చేసుకోవచ్చునండి. ఇప్పుడు అలాగే 10 కాజు కూడా తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచి బాగా వేపుకుంటున్నానండి. వీటిని తీసి పక్కన పెట్టుకొని చల్లార పెడుతున్నానండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోనే 2 కప్పుల మరమరాలు వేసుకుంటున్నానండి. ఇది 50 గ్రామ్ అయితే ఉందండి నేను తీసుకున్న క్వాంటిటీ. చూడండి, వీటిని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇలా వేపుకుంటేనే మనకి పౌడర్ చేసినప్పుడు ఈజీగా పౌడర్ అవుతుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా పల్లీలు, కాజు వేసి పౌడర్ చేసుకొని తర్వాత ఇందులోనే 2 కప్పుల మరమరాలు కూడా వేసి పౌడర్ చేసుకుంటున్నానండి. అలాగే 2 యాలకులు కూడా వేసి మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని కాచి చల్లార్చిన ఫుల్ ఫ్యాట్ మిల్క్ని 1 కప్పు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్ బెల్లం తీసుకుంటున్నానండి. మరమరాలలో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తీసుకునే బెల్లం ఉప్పుగా లేకుండా స్వీట్గా ఉండేలా చూసుకోండి. మీరు తినే తీపిని బట్టి బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తాన్ని కూడా పాల్లో మిక్స్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని కొద్దిగా ఈ మరమరాల మిశ్రమంలోకి వేసి ఇలా మెత్తగా ఒత్తుకోవాలండి. బెల్లం సిరప్ని ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మొత్తాన్ని కూడా ఈవెన్గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు పిల్లలకి కొద్దిగా అట్రాక్ట్గా కనపడడం కోసం పైన ఒక బాదం పెట్టి గార్నిష్ చేసుకుంటున్నానండి. ఇలా మొత్తాన్ని కూడా సెట్ చేసుకున్న తర్వాత మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మరమరాల బెల్లం స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి హెల్తీ స్వీట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.